37వ కీర్తనని ధ్యానం చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ 47. ఈరోజు 47వ రోజు. మధ్యలో కొన్ని మిస్ అయ్యాయి. బట్ 47 రోజులుగా మనము ఈ వాక్యాన్ని, ఈ యొక్క కీర్తనని ధ్యానం చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ. ఈ సమయంలో మేము ప్రయాణంలో ఉన్నాము. ఎర్రగొండపాలెంలో మీటింగ్ ఉంది గనక ఆ ప్రయాణంలో ఉన్నాము. సో, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మాక్సిమం రాదు. ఒకవేళ వచ్చినా గూడా నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను. నో ప్రాబ్లమ్. సరే, ఇక వాక్యంలోకి వెళ్దాం మనము. ఈరోజు మనం నిన్నటి దినమున ఆహ్, 37వ కీర్తన ఆహ్, నిన్న మనము 30 భక్తిహీనులు 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఆహ్, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ వచనాన్ని నిన్న మనము మాట్లాడుకునేటప్పుడు వారి చేతికి 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట అనే మాట నిన్న మాట్లాడుకున్నాం. ఇందులో ఉన్నటువంటి అంశాలు: యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట, రెండవది ఆయన మార్గమును అనుసరించుట, మూడవది భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుని చేత హెచ్చింపబడుట, నాలుగవది భక్తిహీనులు నిర్మూలమవుట, మనం చూచుట, ఐ మీన్ నీతిమంతులు చూచుట. ఈ 4 అంశాలు నీతిమంతులకు సంబంధించిన 4 విషయాలు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దట్ ఈస్ ద ఇన్‌స్ట్రక్షన్. అది అదొక సూచనగాను, ఆ యొక్క ఒక డైరెక్షన్‌గా ఇవ్వబడతా ఉంది. మనం చేయవలసినది, నీతిమంతులు చేయవలసిన పని వారికి బోధించబడుతుంది. ఇదిగో నీతిమంతులు ఇలా ఉంటారు, భక్తిహీనులు ఇలా ఉంటారు. నీతిమంతులు చేయవలసిన పనేంటంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట. రెండవది, ఇది గూడా ఇన్‌స్ట్రక్షనే. ఆయన మార్గమును అనుసరించుము. ఇవి 2 నీతిమంతునికి ఇయ్యబడిన బాధ్యతలు లేదా పనులు, రెస్పాన్సిబిలిటీస్ అంటాం. మూడోది, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హెచ్చించును అనేది అది ఆయన బాధ్యత. దేవుని యొక్క రివార్డ్, లేకపోతే దేవుని యొక్క మొదటి 2 ఇన్‌స్ట్రక్షన్స్ అయితే 3 మరియు మూడవది దేవుడు మనకి ఇవ్వబోయే ఆహ్, నీతిమంతులకు ఇవ్వబోయే దీవెన, ఆశీర్వాదం. ఇక నాలుగవది, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు. ఇది జరగబోయే ఆ యొక్క ఫేట్‌ని, లేకపోతే యాక్చువల్‌గా ఫేట్ అనే పదాన్ని మనం వాడము. కానీ ఆ యొక్క వారి యొక్క భవిష్యత్తు గురించి దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, వారికి ఏం జరగబోతుందో నువ్వు చూస్తావు. సో, ఇదొక ప్రమాణానికి సంబంధించింది. భవిష్యత్ ప్రామిస్, ప్రమాణం అంటాం. ఇకపోతే నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే మాటని కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. ఆయనని ఆశ్రయంగా, ఆధారంగా చేసుకోవడం, తర్వాత హృదయము ఆయన ఆయన మీద నిలిపి ఉంచడం. అయితే ఆయన మీద నుండి హృదయం తొలగించుకొని మనుషులను తమకు ఆధారం చేసుకొనుట అనే అంశాన్ని, ఆధారం చేసుకునే వారు ఎలాంటి స్థితిలో ఉంటారు? వారి ఫలభరితమైన జీవితం అనగా మనం అందరం గూడా ఆత్మీయ చెట్లు. మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా అందరం గూడా చెట్టు అయ్యున్నాము. కాని ఫలం ఫలించేవారు ఆ యొక్క ఇంకో సంగతేందంటే, ఏ చెట్టుకు సొంత పేరుండదు. చెట్టుకు పేరుండదు. ఈవెన్ చెట్టు పెట్టి చెట్టుకు పేరు పెట్టం మనం. ప్రతి చెట్టుకు దాని పేరు దాని ఫలాన్ని బట్టొస్తుంది. ఈవెన్ ఒకవేళ మామిడి పండే అనుకుందాం.
మామిడి పండు చెట్టు అయినా కూడా మామిడి పండులో రకాలున్నాయి. అది ఎలాంటి పండు కాస్తుందో ఆ పేరు పెట్టేస్తారు దానికి. అంటే ఫలాన్ని బట్టి చెట్టుకు పేరు తప్ప, చెట్టును బట్టి ఫలానికి పేరుండదు. కాబట్టి ఆ యొక్క నిన్నంతా కూడా మనము ఫలించి, అభివృద్ధి పొందడం, నిండించడం, లోపరుచుకోవడం. సో, దేవుని మీద ఆధారపడి ఉండుట, ఆయన్ని ఆధారం చేసుకోవడం, కనిపెట్టుట అనే మాటని మాట్లాడుకున్నాం. ఈ రోజున అదే వచనంలో నుంచి 34వ వచనం. ఆ రెండవ మాటని ఆయన మార్గం అనుసరించుము అనే మాటని జ్ఞాపకం చేస్తాను. మార్గము అంటే ఇదేమి రోడ్ కాదు. జియోగ్రాఫికల్ గా ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ దాకా ఉండే ఒక మార్గం లాంటి మార్గం అయితే కాదు. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఈ మార్గము అనే మాట డెరెక్ అనే పదాన్ని ఇక్కడ చూస్తాం మనం. మనము మాట్లాడుకునేటప్పుడు టిక్వా నిరీక్షణ, కవ అనే పదాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు అందులోనే డెరెక్ అనే పదాన్ని, రెండో పదాన్ని మాట్లాడుకుంటాం. మొదటి మాట యెహోవా కొరకు కనిపెట్టుము అని ఉంది. యాక్చువల్గా కనిపెట్టము కాదు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము అని అర్థం. కనిపెట్టుకొని ఉండడం అనే మాట. అయితే దుష్టులేమో పొంచి ఉంటారు. పొంచి ఉండటానికి, నిరీక్షించడానికి మధ్య ఉన్న తేడాను కూడా మాట్లాడుకున్నాం. రెండిట్లో కూడా సీకింగ్ అనే పదం ఉంటది. వెయిట్ చేయడమే ఉంటది. కానీ దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇక ఈరోజు ఉష్మోర్ ఉష్మోర్ డార్కో డెరెక్ అనే మాటకి ఆ షమోర్ అనే మాట, ఈ రెండు పదాలు ఉన్నాయి. తెలుగులో మనకి ఆయన మార్గం అనుసరించుము అని ఉంది. బట్ హీబ్రూలో ఉష్మోర్ డార్కో అనే మాటకి అర్థం ఏంటంటే, షమోర్ అనే మాటకి గాడ్, అబ్జర్వ్ అని అర్థం. అంటే అబ్జర్వ్ ఆర్ గాడ్ అని అర్థం. డార్కో డెరెక్ అనే మాటకేమో మార్గము అని అర్థం. అంటే ఆయన మార్గంలో ఉండేలాగా గాడ్ చేసుకోమని, లేదా జాగ్రత్త పడుమని, లేకపోతే ఆయన మార్గంలోనే నిలిచి ఉండేలాగా ఒక సిద్ధపాటు కలిగినటువంటి లైఫ్ స్టైల్. అంతేకాకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండమని. అంటే ఈ మార్గంలో, అంటే మార్గం అంటే నాట్ ఎగ్జాక్ట్లీ పాత్వే. యేసు నేనే మార్గము అనడం మనం చదువుతాం, వింటాం. ఏసే మార్గము అంటాం. బట్ ఆ మార్గము ఏ మార్గము? కొత్త నిబంధనలో ఉన్న ఏ వచనం కూడా కొత్త నిబంధనలోనే పుట్టలేదు. ప్రతి వచనము, యేసు ప్రభు జీవనం, అవన్నీ కూడా ఆ దేవుని యొక్క తోరా గ్రంథంలోని ఆ యొక్క మూలాల్లో నుంచే ప్రతి వాక్యం కనపడుతుంది. అలాగే ఈ మార్గము గురించి మాట్లాడుకోవడానికి, మార్గము అనే పదాన్ని ఒక్కదాన్ని మనం మాట్లాడితే చాలా సమయం పడుతుంది యాక్చువల్గా. ఈ మార్గము అనే పదం, ఈ డెరెక్ అనే పదము మనం చూస్తాము. ప్రతి ఒక్కరం కూడా వారి హృదయములలో మార్గం చెరిపి వేసుకొనుట అనే పదం చూస్తాం. హృదయంలో మార్గము అంటే మార్గం అనేది ఇది హృదయానికి సంబంధించింది. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, నిర్గమాకాండంలో ఇక బంగారు దూడ పాపం జరుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. ఒక్కసారి ఎవరన్నా ఒకరు ఆ మాట చదవండి ఒకసారి. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి ఎవరైనా జ్ఞాపకం చేయండి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుడు మాట్లాడే మాటను ఎవరైనా జ్ఞాపకం చేయండి. ఏడోయ్య కాగా అదోనే వారి మోషతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తన కొరకు పోతపోసిన దూడను చేసుకుని వారికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్న మాట, వారు తొలగిపోయారు, ఏర్పరచబడినటువంటి మార్గము తొలగిపోయారు అని ఉంది.
తర్వాత ఇదే మార్గం అనే మాట గురించి ఇంకొక మాట చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. అది కూడా చదవండి. మరియు అదోని వారు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వారి పాపము అయ్యా. ఎట్లనగా అదోని వారు అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు అదోనే వారి మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. మార్గము అనుసరించు. ఈ మార్గము అనే దాన్ని ఎలా చూడాలి? యేసు నేనే మార్గము అనే పదాన్ని ఎలా డిఫైన్ చేయాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రశ్న. గమనించండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న నిర్గమాకాండం 32లో ఇశ్రాయేలీలు బంగారు దూడ పాపం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్న మాట, వారు మార్గం తొలగిపోయారు, త్రోవ తప్పారు అని చూస్తాం. ఈ త్రోవ మార్గము ఇది దేన్ని సూచిస్తా ఉంది? ఆ తర్వాత అబ్రహాం గురించి మాట్లాడేటప్పుడు, అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను, ఇంకా అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను. ఎలాగంటే అతడు తన సంతానం అనగా తన పిల్లల పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడంటే యెహోవా మార్గమును అనుసరించున్నట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు. గమనించండి ఒకసారి. ఇప్పుడు మళ్ళా నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 11వ వచనం. 33:11 చూడండి ఒకసారి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు అదోనెవారు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువయు అని యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. కంటిన్యూ. మోషే అదోనెవారితో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని తమరు నాతో చెప్పుచున్నారు గాని నాతో ఎవరిని పంపెదరో అది నాకు తెలుపలేదు. తమరు నేను తమ పేరును బట్టి తమను ఎరిగి ఉన్నాననియు తమ కటాక్షము నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితిరి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల తమ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి తమ మార్గమును నాకు తెలుపుము. ఓకే. అబ్రహాము తన పిల్లలకు తన మార్గం అనుసరించినట్లుగా ఆజ్ఞాపిస్తాడని రాస్తుంది. ఇక్కడేమో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏ త్రోవ తప్పారో నాకు అర్థం కావట్లేదు, మీ త్రోవ ఏంటో నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. నిర్గమాకాండం 32లోనేమో ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో త్రోవ తప్పిపోయారు అని రాస్తుంది. ఇప్పుడు 33వ అధ్యాయంలో మోషే అడుగుతున్నాడు, ఏ త్రోవ తప్పారో నీ మార్గం ఏంటో చెప్పమని అడుగుతున్నాడు. యెహోవా మార్గం అనుసరించమని అబ్రహాము ఆజ్ఞాపిస్తాడట తన పిల్లలకి. ఇప్పుడు ఆ పిల్లలు తప్పిపోయారు అంటున్నావు కదా, ఆ మార్గం ఏంటో నాకు చెప్పు అని మోషే అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 34వ అధ్యాయం 6-7 వచనం చదువుతాం ఒకసారి. 34వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. మేఘములో అదోనై వారు దిగి అక్కడ అతనితోనిచ్చి అదోనై అను నామమును ప్రకటించెను. అతని ఎదుట అదోనై వారు అతను దాటి వెళ్ళుచు అదోనై వారు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల ఎలోహిమైన అదోనై వారు. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే వారు త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి అదోనై వారు నా మీద తమకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా అదోనై నా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను తమ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. చాలు. మరొకసారి ఇక్కడ నా దేవుని మార్గం అంటే ఏంటో వివరంగా తెలియజేసిన ఏరియా ఇది. అంటే అసలు మార్గము, ఆ మార్గమే క్రీస్తు నేనే మార్గము అంటాడు. యాక్చువల్‌గా ఈ నేనే మార్గం అనే పదాన్ని క్రీస్తు ప్రభు ఆ మాట అంటున్నప్పుడు దాన్ని ఆయన ఆయన అన్న మాటని ఆయన శిష్యులు ఏమర్థం చేసుకున్నారు?
అది చదువుతున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు, ఆ మాట విన్నటువంటి మిగిలిన యూదులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఈరోజు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. గమనించండి ఒకసారి. ఇంతకీ మార్గం అంటే ఏంటి? ఏ త్రోవను ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు? ఏ త్రోవ, ఏ మార్గం అనుసరించమని అబ్రహాం ఆజ్ఞాపిస్తాడు? ఏ మార్గం బయలుపరచమని, ఇదిగో నాకు తెలియజేయము, నాకు బయలుపరచు అని చెప్పి మోషే అడిగాడు? దేవుడు ఏ మార్గాన్ని మోషేకు చూపించాడు? అన్నిటికీ ఒకటే ఆన్సర్. మార్గం అంటే ఏంటి? ఆ మార్గము మనకి 34 అధ్యాయము 6, 7 వచనాల్లో మనకు కనపడతా ఉంది. ఇదిగో నేను నీకు నా మార్గం అంతా బయలుపరుస్తాను అని 33 అధ్యాయంలో ఇందాక చదివిన భాగం తర్వాత రాసి ఉంటుంది. నీకు నేను బయలుపరుస్తాను, నేను నీకు వివరిస్తాను అనే మాట చూస్తాం. అయితే ఇక్కడ ఆ మార్గం ఏంటి అంటే ఆయన కనికరం గలవాడు. 13 మర్సీ అట్రిబ్యూట్స్ అంటాం వీటిని. 13 కృపా గుణాలు అక్కడ రాసి ఉంటాయి. దేవుని యొక్క 13 కృపా గుణాలు. ఆ కృపా గుణాలు ఎలా ఉంటాయి, అవి ఏంటి అని తెలియజేసే ఆ గుణాలకు సంబంధించిన ధ్యానం ఒక ముక్కలో, ఒక పూటలో అయిపోయే విషయం కాదు. ఈ 13 కృపా గుణాలు అనేవి ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపా గుణాలు దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేయడం మాత్రమే కాదు, దేవుని మార్గం ఏంటో కూడా తెలియజేస్తా ఉంది. ఆ దేవుని మార్గం అనగా యేసు నేనే మార్గము అనే మాట, మోషే ఆ మార్గం నాకు బయలుపరచు అనే మాట, ఆజ్ఞల మార్గము, ఆజ్ఞల మార్గము అని కీర్తనల గ్రంథంలో దావీదు ప్రవచించిన, లేకపోతే ఆ కీర్తన పాడినటువంటి దావీదు యొక్క మాట ఆజ్ఞల మార్గం అంటాం. అన్నిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు కృపగలవాడు. ఆయన కృప నిరంతరం ఉండే కృప. ఆ కృప ఎలాంటి కృప తెలియజేసే 13 గుణాలు అక్కడ రాస్తున్నాయి. ఆ 13 మర్సీ అట్రిబ్యూట్స్ అనగా 13 కృపా గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ కృపా గుణాలు కలిగిన వాడు, ఆ కృపా గుణాల యొక్క దేవుని కృప యొక్క సర్వ సంపూర్ణత, కృప సత్య సంపూర్ణుడు క్రీస్తు. దేవుని కృప అంతా తెలియజేస్తుంది. ఈ కృప అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే, కృప దేవుని మార్గమే కృప. ఆ కృప ఏంటి అంటే ఆ కృప ఎలా ఉంటది, కృప యొక్క ఉద్దేశం ఏంటి, కృప ఎలా పనిచేస్తుందో తెలియజేసే అంశం ఈ 34 అధ్యాయం నిర్గమాకాండం 6, 7 వచనాల్లో ఉన్నటువంటి 13 అంశాలు. ఈ 13 అంశాలు మాట్లాడుతా ఉన్నాయి దేవుని కృప అంటే ఏంటో. ఆ కృపే ఆయన మార్గం. అయితే ఆ కృపని అనుభవించడం, ఆ కృపను కలిగి ఉండడం, అంతేకాకుండా కనికరం పొంది ఉన్నాము గనక కనికరం కలిగి ఉండడం, మనం కనికరించబడ్డాం గనక కనికరం కలిగి జీవించడం, అనగా కృప కలిగి జీవించడం. ఈ కృపను ఇంపార్టేషన్ అంట. అనగా మనం అనుసరించే వారము దానిని ఈ భూమి మీద సకల ప్రజలకు తెలియజేస్తూ నడుచుకునే వారమై ఉండాలి. క్రీస్తు నేనే మార్గము అనే మాట ఎప్పుడన్నాడు? ఆ మాట మార్గము, జీవము, సత్యము అనే మాట, ఆ మాట ఎప్పుడొచ్చింది ఆ మాట అని అడిగితే యూనో మీకు విషయం చెప్తాను. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అనే పదం చూస్తా. ఆ యొక్క పదాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్గము అంటానికి డెరెక్ అంటారు ఇంగ్లీష్ లో, హీబ్రూలో డెరెక్ అంటాం. జీవము అంటానికి ఖాయి అంటాం. ఖాయి, ఖయీం, లైఫ్. ఖాయి అంటే లైఫ్, ఖయీం అంటే లైఫ్స్, జీవం అనేది ఖాయి. ఆ తర్వాత ఆ సత్యము, సత్యము అంటే ఎమెత్, సత్యము అంటే ఎమెత్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గము, సత్యము, జీవము. మార్గము, సత్యము, జీవము అనబడుతున్నటువంటి ఆ ఆ మూడిటి పదాల యొక్క మొదటి అక్షరాలు తీసుకోండి ఒకసారి. ఎమెత్ అంటే అలెఫ్, ఆ ఖాయిలో మొదటి అక్షరం ఖేత్, డెరెక్ లో మొదటి అక్షరం దాలెత్. ఆలెఫ్, ఖేత్, దాలెత్ 3 అక్షరాలు కలిపితే వచ్చే పదం, వచ్చే 3 అక్షరాల పదం ఏంటంటే ఎక్కత్ అంట. ఎక్కత్ అనే మాటకి వన్ అని అర్థం, ఒక్కటి. అద్వితీయ దేవుడు ఒక్కడై ఉన్నవాడు ఎక్కత్ అని ఉంటుంది. ఆ ఎక్కత్ అనే మాటకి ఒక్కటి అని అర్థం.
అంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అనేటప్పుడు ఆయన తన్ను తాను ప్రజెంట్ చేసుకుంది ఏంటంటే ఆ వన్. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు ఒక్కడే అని రాసుంటుంది. ఆ ఒక్కడు అని చెప్పడానికి ఎక్కద్దంట. ఆ ఎక్కద్ అనే పదం యొక్క నంబర్‌ని చూడండి ఒకసారి. అలెఫ్ అంటే 1, ఖేత్ అంటే 8, దాలెత్ అంటే 4. 3 కలిపితే ఎంతొస్తది? 1 + 8 + 4 ఎంత? 13. 13. 13 మెర్సీ అట్రిబ్యూట్స్ అనగా, ఓ ఇశ్రాయేలు విను నీ దేవుడైన యెహోవా ఒక్కడే. ఒక్కడే అంటే ఏంటి ఆ ఒక్కడు అంటే, ఎక్కత్ అనే పదం, అదే పదంలో 13 ఉన్నాయి. ఆ 13 ఏంటి అంటే ఆయన యొక్క కృపా గుణాలు. అంటే యేసుప్రభు ఒక యూదుడు, ఒక హెబ్రీ భాష తెలిసినటువంటి వాడు. అందులో నుంచి వాక్యంలో నుంచి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ గూడా. అంటే మార్గం అంటే అర్థం ఏంటి? ఆ మార్గము అంటే ఆయన కృపా మార్గము. అది ఒక్కటై ఉన్న మార్గము. ఆ మార్గం నుంచి తొలగిపోకుండా మనం నివసించినంత కాలం మనలో ఉన్నటువంటి దుష్టత్వం, మనలో ఉన్నటువంటి ఆ దుష్ట సంభవాలు లేకపోతే దుష్ట సంబంధమైన ఆలోచనల వీటన్నిటి నుంచి మనం అధిగమించినప్పుడు ఆ ఒక్క మార్గంలో, ఒక్కడై ఉన్న దేవుని మార్గంలో నడుస్తున్నాం. అలా నడిచే మనకి ముందుండి నడిచేవాడు, మనల్ని నడవడానికి ఒక మార్గంగా ఉండేవాడు, ఆజ్ఞలై ఉండి, వాక్యమై ఉండి, శరీరం ధరించుకున్న కృపా సత్య సంపూర్ణుడు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన్ని అనుసరించే వారందరూ గూడా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాననే వాళ్ళందరూ గూడా ఈ మాట, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అనే మాట, ఈ మాట ఇది భూమి మీద క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరూ అనవలసిన మాట. అంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే ఆ ధైర్యము. అంటే నేనే మార్గం అండి. దేవుని మార్గమై ఉన్న, ఒక్కటై ఉన్న ఆయన కృపా మార్గంలో నేను సంచరిస్తూ నడుస్తున్నాను. నా మార్గంలో మీరు నడవండి అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగిన, క్రీస్తును పోలి నడుచుకునే జీవితం, క్రీస్తు మార్గంలో నడిచే జీవితం. నేనే జీవము. అంటే ఆ జీవం నాలో ఉంది. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పే ఆ జీవం కలిగి ఉండడం. నేనే సత్యము. సత్యవాక్యం నాలో జీవిస్తుంది. ఆ సత్యం నాలో ఉంది అని కాన్ఫిడెంట్‌గా, ఈ 3 మాటలు క్రీస్తు మాత్రమే అనగలిగిన మాటలు గాదు. క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరు చెప్పవలసినటువంటి, కాన్ఫిడెంట్‌గా పలుకవలసినటువంటి మాటలు. మరొకసారి ఈ యొక్క మాట ఈరోజు యెహోవా మార్గంలో నడుచుకొనుట, దేవుని మార్గంలో నడుచుకొనుట. మన దేవుని మార్గం ఏంటి? ఏం తెలియజేస్తుంది? ఆ మార్గంలో నడుచుకోవడం. ఆయన కృపా మార్గం ఏదైతే ఉందో, నిన్నటి బైబిల్ స్టడీని ఒకవేళ మీరు మిస్ అయితే ఆ బైబిల్ స్టడీ తీసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కొన్ని విషయాలు జ్ఞాపకం అసలు ఆ దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని వయత్ ఖనాన్ అనే పోర్షన్‌లో ఎలా వివరించబడిందో ఒక చక్కని వివరణ బైబిల్ స్టడీలో ఉంది. కాసేపట్లో పోస్ట్ చేస్తారు. చూడండి ఒకసారి. ఆ వీడియోని వినటానికి ప్రయత్నం చేయండి. అందులో అనేకమైనటువంటి విషయాలు ప్రకటించబడ్డాయి. వాక్యము, అసలు వాక్య సారాంశం అంతా గూడా ఒక వివరణగా వివరించబడింది. అందులోనే పదాజ్ఞల గురించి గూడా, అసలు ఆజ్ఞలు ఎందుకున్నాయి? ఆజ్ఞల మార్గంలో నడవడం యొక్క ఉద్దేశ్యం ఏంటి? అని మంచి వివరణ అందులో ఉంది. దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఆ మార్గంలో మనం నడుస్తూ కొనసాగడం, ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాట అనగా పుష్ మోర్ డార్కో. డార్కో అనే మాటకి తీసివే, ఆయన మార్గము అని అర్థం. డెరెక్ అంటే మార్గము. డార్కో అనే మాట ఆయన మార్గము అని అర్థం. హిస్ వే. తర్వాత షమోర్ అనే మాటకి గాడ్ అబ్జర్వ్, కీప్ అని అర్థం. దాన్ని కాపాడుతూ అందులో కొనసాగుతూ ఉండమని అర్థం. నిరీక్షణ దేవుని మీద ఉంచాలి. చాలా మంది మొదటి దాన్ని చేస్తారు. ప్రతిసారి మాట్లాడేటప్పుడు ప్రార్థన చేస్తున్నామండి, నిరీక్షణ ఉంచుతున్నామండి, లేకపోతే దేవుని కొరకు కనిపెడుతున్నామండి అంటారు. కానీ ఆ రెండోది కూడా మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడతా ఉంది. మార్గములో నడుచుట.
మార్గము సరి చేసుకునుట. మార్గం అనేది ఇట్ ఈస్ నాట్ అ పాత్, ఇట్ ఈస్ అ యాటిట్యూడ్, ఇట్స్ అ క్యారెక్టర్. మార్గం అనేది క్యారెక్టర్ ట్రేట్స్, అనగా మన యొక్క గుణములకు సంబంధించింది. నీ మార్గం ఏంటి ప్రభు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన గుణాలు మాట్లాడాడు. ఆయన గుణాతిశయాలు ప్రచురించడం కోసం రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నాం. రాజులైన యాజక సమూహం ఎందుకు అయ్యాము అంటే ఆయన గుణాలని ప్రచురించడానికి. ఆయన గుణాతిశయాలు, మహిమ గుణాతిశయాలు అంటాడు పేతురు. దేవుని మహిమ గుణాతిశయాలు అని చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ గుణాతిశయాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుణాతిశయాలు ప్రచురించే ఆ ఈ రెండవ భాగం దేవుడు ఈ యొక్క కీర్తనలో 34వ వచనంలో 2 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి. ఒకటేమో కనిపెట్టుట, లేకపోతే ఆధారం చేసుకోవడం. రెండోది మార్గంలో నడుచుట, ఆయన మార్గం అనుసరించుము అనే మాట. మూడవదేమో అలా అనుసరించే వారు ఏం పొందుకుంటారో, హెచ్చించబడతారు అని తెలియజేయబడతాం. ఇక 4వ భాగం ప్రమాణం అనగా వాగ్దానం, ఇది తెలియజేయబడతాం. దేవునికి స్తోత్రం. ఎక్కడితో ముగించుకుందాం ఈ రోజున? ఆ మార్గంలో కొనసాగే భాగ్యం మనకి ఏదైతే అనుగ్రహించబడిందో ఆ మార్గంలో మనం కొనసాగుతూ దేవుని సన్నిధిలో నిందారహితంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా జీవిస్తూ ఆ హెచ్చింపును, ఆ ప్రమాణ నెరవేర్పును, నిబంధన నెరవేర్పును మన జీవితంలో నేటి వలె నిబంధన స్థాపించబడుట అనుభవించుదుము గాక. ఈ వాక్యము మన వినికిడిలో మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రున్నాయి. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నేను కృప నన్ను మమ్మను ఇదిగో మీ వాక్యం చేత దర్శించడానికి మీకు వందనాలు. మేము విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు, మా దైనందిన ఈ దినపు మా ప్రయాణాలు, మా యొక్క రాకపోకలు, వ్యాపారాలు, వ్యాపకాలు, లావాదేవీలన్నీ ఇదిగో దీవెనకరంగా, వాటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉంచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి విధమైనటువంటి మీ కృప మా ఎడల విస్తరింపజేయబడినట్లుగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీకే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నానైనా క్రీస్తు గొప్ప నామమున ఈ సమయంలో కృప దర్శించండి. ఎవరెవరైతే ఈ సమయంలో ఈ దినపు ఛాలెంజెస్తో ఉన్నారో ఆ ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని వేడుకుంటున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిని మీ ప్రజలందరికీ తోడుగా ఉంచమని, మీ కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నా యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోం. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదం. ఆశతో నమ్మి నీ సత్యవాగ్దానము ఈ మాహిమీద గుమ్మరించుము దేవా, సమస్త ప్రేమవర్షము కుమ్మరించు మో దేవా. ఆమేన్. 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 అందరికీ షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, అందరికీ షలోమ్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అన్న, అందరికీ షలోమ్. అందరికీ షలోమ్. ప్రైజ్ ది లార్డ్.
హలో అయ్య గారు, అందరికి షాలోమ్.